లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట. ఎంత ఇంపార్టెంట్ యాక్చువల్గా లింక్ డాక్యుమెంట్ అంటే దాని హిస్టరీ అంతా తెలుస్తుంది. ఈ భూమి ఇంతకుముందు ఎవరికి ఉండే, ఎవరి నుంచి వచ్చింది, ఇది వంశపారంపర్యంగా వచ్చిందా, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, లేకపోతే కొనుక్కున్నారా, ప్రభుత్వం కేటాయించబడిందా అని ఇట్లాంటి అన్నిటి కూడా తెలిపేది లింక్ డాక్యుమెంట్. మనం ఏది కొన్నా లింక్ డాక్యుమెంట్ ఉందా అని అడుగుతాం. అంటే ఆ లింక్ అంటే అది ఎవరెవరికి లింక్ అయి ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది దీని ఓనర్ ఎవరు అని చెక్ చేస్తాం. అయితే అసలు అది ఏది లేకుండానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయట. ఇగో ఆ స్థానంలో కేవలం అబ్సల్యూట్ ఓనర్ పేరుతో సరిపెడుతున్న సబ్ రిజిస్ట్రార్లు అంటూ సబ్ రిజిస్ట్రార్లు మంచిగా అబ్సల్యూట్ ఓనర్ అనే సర్టిఫికెట్ పేరుతోని ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేసిస్తున్నారట. డబ్బులు ఇస్తే ఎవరి స్థలాలైనా ఇతరుల పేర్ల పైకి రిజిస్ట్రేషన్లు. మీ జాగల పైలం, మీ ఇల్లుల పైలం, మీ ప్లాట్లు పైలం, పేదోళ్ళై పైలం. ముఖ్యంగా పెద్దోనికి 1 ఎకరం పోతే ఇంకో 4 ఎకరాలు ఉంటుంది, కానీ పేదోనికి ఉండేదే 10 గుంటలు 20 గుంటలు ఉంటే అది కూడా పోతే యాడికి ఉన్నది తెలియదు. ఉదాహరణకు చెప్తున్నా, 100 ఎకరాలు అనుకో, 4 ఎకరాలు పోయింది అనుకో, వాడు అనుకుంటాడు నా కర్మకి ఇంత ఉందనుకో, లేకపోతే మళ్ళీ సంపాదిస్తాడు, మళ్ళీ ఉన్న కొడతాడు. ఏమన్నా కొట్టే పనే కదా, పెద్దోని పని ఏముంటుంది, ఇంకోటి కొట్టేదే కదా. కానీ పేదోడు, చిన్నోడు, సన్నకారు దగ్గర ఏముంటాయి అంటే కొంచెమే ఉంటుంది. ఉన్న కాడికి ఆయన తాడు కూడా కొట్టిండు అనుకో ఆగమైపోతాడు. ఇక భూమి వెనుకని తిరుగుతాడు. నేను 2-3 చూసిన పాపం పేద రైతులు నిజంగా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. కాగితం పట్టుకొని తిరుగుతారు. సార్ ఇది మా దాంట్లో ఉండాల్సిన భూమి, ఇది ఎటు అవతలలోకి పడ్డదట సార్, దీన్ని ఎట్లా చేయించుకోవాలి సార్ అని తిరుగుతారు పాపం. అదే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అది ఇప్పుడే లేదు, ఆప్షన్ లేదు, మళ్ళా రాపో అంటే వానికి మనాది కాదు టెన్షన్. పొద్దుందాక అదే ఆలోచన, నా భూమి ఇంకొని పేరు మీద ఎక్కిందట, నా భూమి ఇంకొని పేరు మీద ఎక్కిందట, నన్ను ఎట్లా ఏడుకోమంటారని ఆగమాగం అయిపోతుంటారు. ఇగో ఈ తప్పుడు డాక్యుమెంట్లతో మ్యూటేషన్లు చేస్తున్న తహసీల్దార్లు, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్ల ఆక్రమణ. కరీంనగర్, వరంగల్లో పలు ఘటనలు వెలుగులో కంటూ లింక్ డాక్యుమెంట్ చెక్ చేశాక రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది రూల్ యాక్చువల్గా. లింక్ డాక్యుమెంట్ బరాబర్ చెక్ చేయాలి, ఆ తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకందారుల పేరు మీద టైటిల్ ఉందా లేదా అని సబ్ రిజిస్ట్రార్ తప్పకుండా చూడాలి. దీంతో పాటు కనీసం ఒక లింక్ డాక్యుమెంట్ లేదా పట్టాదారు పాస్బుక్ చెక్ చేయాలి. అమ్మకందారుల పేర్లు లింక్ డాక్యుమెంట్లో ఉన్న పేర్లతో సరిపోల్చుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా అనేది తెలుసుకునేందుకు ఈసీ కూడా చెక్ చేయాలి. ఒకవేళ ఎన్కంబరెన్స్మెంట్ సర్టిఫికేట్ అంటారు ఈసీ, ఇన్ కేస్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉందేమో కూడా ఈసీలో తెలిసిపోతుంది. సో అదన్నా చెక్ చేయాలి. 22A కూడా చెక్ చేసి అన్ని సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే అది చట్టవిరుద్ధం అవుతుందని ఇగో గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ అంటుండు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చూడరు. ఇక లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్ లేకపోయినా భూముల రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. కేవలం అబ్సల్యూట్ ఓనర్ పేరుతో ఇతరుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ల దందా వరంగల్, కరీంనగర్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. లంచాల కాచపడి అధికారులు చేస్తున్న ఈ రిజిస్ట్రేషన్ల ఆధారంగా తహసీల్దార్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్లు చేస్తూ కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. ఈసీ లింక్ రికార్డులు పరిశీలించకుండా సాగుతున్న ఈ భూదందా అసలైన యజమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏదైనా ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాలంటే లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి. ఆ లింక్ డాక్యుమెంట్ వివరాలను సేల్ డీడ్లో పొందుపరచాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే ఒకరి నుంచి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయాలి. అగ్రికల్చర్, ఒకవేళ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే లింక్ డాక్యుమెంట్ స్థానంలో పట్టా పాస్బుక్ నెంబర్ తప్పకుండా వేయాలి. కానీ కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇలాంటివి ఏం పట్టించుకోకుండా డబ్బులు ఇస్తే చాలు, ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకపోయినా ఒకరి ప్రాపర్టీని మరొకరి పేరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అమ్మకందారుకు ఈ ప్రాపర్టీ ఎట్లా వచ్చిందనే వివరాల దగ్గర కేవలం అబ్సల్యూట్ ఓనర్ అని రాసే డాక్యుమెంట్లు రూపొందిస్తున్నారు. చూడుర్రి ఇక చూడుర్రి, ఇక మీ భూములకు ఏమన్నా రక్షణ ఉన్నదా అంటే ఇది ఉన్నది. పైసలు ఇస్తే నీ భూమి అనామతం తీసి ఇంకొనికి ఇచ్చేస్తారట. మనకు తెలియకుండానే ఇంకొకరికి రిజిస్ట్రేషన్ అవుతుంది. రేపు వాడు కూడా హక్కుదార వచ్చి మనతో పాలన లెక్క పక్క పండు కూర్చుంటాడు. అప్పుడు ఏం చేయాలో చెప్పుర్రు. ఇక ఇప్పుడు చూడండి, ఇగో ఎట్లా చేస్తారు చూడండి, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే, ఇగో స్టాంప్ డ్యూటీ చెల్లించి తమ కమిషన్ చేతిలో పెడితే చాలు. వాళ్ళకి కావాల్సింది స్టాంప్ డ్యూటీ పెట్టి వాళ్ళ కమిషన్ రావాలి. ఆ పక్కోని భూమిని నాకు రాయాలంటే ఎంత కావాలి నీకు, అంతే. ఇక కష్టపడి సంపాదించడం బంద్ అయింది, అల్కగా అవతలను కొట్టుడు అల్కగా అయింది, సింపుల్ అయిపోయింది. ఇక ఏముందా, ఇప్పుడు మనకి ఒక 2 కోట్ల రూపాయల భూమి రావాలనుకో, వాడు ఒక 20 లక్షలు కాదు 30 లక్షలు ఇవ్వని ఇస్తాడు కదా. 2 కోట్ల భూమి వస్తుంది కదా, వేస్తే ఏదో అంటారు కదా, కొండకి ఇట్లా వేసినట్టు ఎంటిక వస్తే కొండ, పోతే ఎంటిక, అట్లా వాళ్ళది ఏం పోయింది. ఉన్నోడే 10-20 లక్షలు పెట్టేసి నేను ఆగం చేయడానికి ఎంతసేపు. ఇగో ఇలాంటి డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని తహసీల్దారులు నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన భూములు అక్రమార్కుల చేతుల్లోకి పోతున్నాయి. ఇటీవల కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూడడంతో ఎవరి ప్రాపర్టీకి గ్యారంటీ లేకుండా పోయిందంటూ నీ ప్రాపర్టీకి అయితే గ్యారంటీ లేదు. చూసుకోరు. నువ్వు అనుకుంటున్నావేమో నా భూమి ఇది, నాకు హక్కు ఉంది, నా ద్వారా బుక్ ఉంది. మనం అనుకుంటాం కదా నాకు హక్కు ఉంది, నా తన బుక్ ఉంది, కానీ నీకు బొక్క కూడా ఉన్నది. ఆ బొక్క ఏంటంటే ఇదే, గ్యారంటీ లేదు. అధికారులు, ఆ దొంగలు, కబ్జాకోరులు ఒక్కటై చేస్తున్నటువంటి ఈ దోపిడీ చూసినాక ఇంకా నీ హక్కు, నీ బుక్కు ఆడున్నట్టు.
చూసుకోరు ఇక. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇలా అంటూ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రిపేర్ చేసే సేల్ డీడ్లో పేర్కొన్న పాత లింక్ డాక్యుమెంట్లు ఈసీని సబ్ రిజిస్ట్రార్లకు క్షుణ్ణంగా వెరిఫై చేయాలి. అయితే వాటిని బట్టి అమ్మకందారుడికి ఆస్తిపై పూర్తి హక్కు ఉందా లేదా నిర్ధారించుకోవాలి. ఫస్ట్ వాడు అమ్మేటోడు కరెక్టా కాదు తెలుసుకోవాలి. అమ్మేటోన్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లో మన పేరు ఉందా లేదా, వాడు హక్కుదారా కాదా, ఇదంతా కూడా వెరిఫై చేసుకోవాలి. అది అధికారుల పని, మన పని కాదు. మనకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఊళ్ళే ఎరుకున్న జాగాలు కొంటే పర్వాలేదు, జర్ర అవతల పక్క కొంటే మనకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళు చెప్పాలి. వాటిని బట్టి అమ్మకందారుడిపై ఆస్తిపై పూర్తి హక్కు ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. అది గతంలో వ్యవసాయ భూమి అయితే నాలా కన్వర్షన్ తర్వాత రెవెన్యూ శాఖ ఇచ్చే సర్టిఫికేట్ కూడా సబ్ రిజిస్ట్రార్ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నాలా కన్వర్షన్ అయితే రెవెన్యూ శాఖ ఇచ్చే సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా చూడాలి. కానీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే పట్టణాభివృద్ధి సంస్థ మున్సిపాలిటీ జీపీ అప్రూవ్డ్ ప్లాన్ నంబర్ సమర్పించాలి. అలాగే ఒకవేళ అది పాత ఇంటి స్థలం ఇల్లు అయితే మున్సిపాలిటీ జీపీకి చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్లు జత చేయాలి. ఎన్నో ఏళ్లుగా అది వారసత్వంగా వచ్చిన ఆస్తి అయినప్పటికీ హక్కుదారుగా చెప్పేందుకు డాక్యుమెంట్ చూపాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్లో ఎట్లాంటి ఆధారం లేకపోయినా, ఆ భూమితో సంబంధం లేకపోయినా అబ్సల్యూట్ ఓనర్ ఇది సరిపోతుంది. ఇక పేరుతో ఇతరుల భూమిని వేరొకరి పేరిట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారిందంటూ మొత్తానికి అబ్సల్యూట్ ఓనర్ అనే పేరుతోని నీ భూమిని గాకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చూసుకోండి. ఏమి ధరణి, ఏం భూభారతి, ఏమి భూమాత, ఎక్కడ పోయినాయి, ఏ నిర్ణయాలు, ఏ విధానాలు, ఏ భూములు ఎటుపోతున్నాయి. మన సొంత భూములకి, ప్రభుత్వ భూములకు రక్షణ లేదు అంటే ఆ దొంగలు మొత్తం అధికారం చేదిక్కించుకొని అన్నిటిని కూడా దోపిడీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకునే మనం చివరికి మన సొంతం కూడా ఉండకుండా ఉంచకుండా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక ఏడ బతకాలి సామాన్యుడు చెప్పురు. దాన్ని చూసుకొని దాన్ని ఆధారంగా బతికే రైతుకి ఇక అసలు భూమే లేదు, ఇది కాదు అని అంటే ఎడిగిపోతాడు చెప్పండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం అనుకుంటాం కదా, నాకు హక్కు ఉంది, నా తన బుక్ ఉంది, కానీ నీకు బొక్క కూడా ఉన్నది. ఆ బొక్క ఏంటంటే ఇదే, గ్యారంటీ లేదు. అధికారులు ఆ దొంగలు కబ్జాకోర్లు ఒక్కటై చేస్తున్నటువంటి ఈ దోపిడీ చూసినాక ఇంకా నీ హక్కు నీ బుక్కు ఆడున్నట్టు చూసుకోరు. ఇక నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇలా అంటూ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రిపేర్ చేసే సేల్ డీడ్లో పేర్కొన్న పాత లింక్ డాక్యుమెంట్లు ఈసీని సబ్ రిజిస్ట్రార్లకు క్షుణ్ణంగా వెరిఫై చేయాలి. అయితే వాటిని బట్టి అమ్మకందారుడికి ఆస్తిపై పూర్తి హక్కు ఉందా లేదా నిర్ధారించుకోవాలి. ఫస్ట్ వాడు అమ్మేటోడు కరెక్టా కాదు తెలుసుకోవాలి. అమ్మేటోన్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లో మన పేరు ఉందా లేదా, వాడు హక్కుదారా కాదా, ఇదంతా కూడా వెరిఫై చేసుకోవాలి. అది అధికారుల పని, మన పని కాదు. మనకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఊళ్ళే ఎరుకున్న జాగాలు కొంటే పర్వాలేదు, జర్ర అవతల పక్క కొంటే మనకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళు చెప్పాలి. వాటిని బట్టి అమ్మకందారుడిపై ఆస్తిపై పూర్తి హక్కు ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. అది గతంలో వ్యవసాయ భూమి అయితే నాలా కన్వర్షన్ తర్వాత రెవెన్యూ శాఖ ఇచ్చే సర్టిఫికేట్ కూడా సబ్ రిజిస్ట్రార్ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నాలా కన్వర్షన్ అయితే రెవెన్యూ శాఖ ఇచ్చే సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా చూడాలి. కానీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే పట్టణాభివృద్ధి సంస్థ మున్సిపాలిటీ జీపీ అప్రూవ్డ్ ప్లాన్ నంబర్ సమర్పించాలి. అలాగే ఒకవేళ అది పాత ఇంటి స్థలం ఇల్లు అయితే మున్సిపాలిటీ జీపీకి చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్లు జత చేయాలి. ఎన్నో ఏళ్లుగా అది వారసత్వంగా వచ్చిన ఆస్తి అయినప్పటికీ హక్కుదారుగా చెప్పేందుకు డాక్యుమెంట్ చూపాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్లో ఎట్లాంటి ఆధారం లేకపోయినా, ఆ భూమితో సంబంధం లేకపోయినా అబ్సల్యూట్ ఓనర్ ఇది సరిపోతుంది. ఇక పేరుతో ఇతరుల భూమిని వేరొకరి పేరిట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారిందంటూ మొత్తానికి అబ్సల్యూట్ ఓనర్ అనే పేరుతోని నీ భూమిని గాకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. చూసుకోండి. ఏమి ధరణి, ఏం భూభారతి, ఏమి భూమాత, ఎక్కడ పోయినాయి, ఏ నిర్ణయాలు, ఏ విధానాలు, ఏ భూములు ఎటుపోతున్నాయి. మన సొంత భూములకి, ప్రభుత్వ భూములకు రక్షణ లేదు అంటే ఆ దొంగలు మొత్తం అధికారం చేదిక్కించుకొని అన్నిటిని కూడా దోపిడీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకునే మనం చివరికి మన సొంతం కూడా ఉండకుండా ఉంచకుండా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక ఏడ బతకాలి సామాన్యుడు చెప్పురు. దాన్ని చూసుకొని దాన్ని ఆధారంగా బతికే రైతుకి ఇక అసలు భూమే లేదు, ఇది కాదు అని అంటే ఎడిగిపోతాడు చెప్పండి. ఒక్కసారి అర్థం చేసుకోండి.